హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ సెట్ 2025 ఎగ్జామ్ రాసిన వారికి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు పీజీ సెట్లో వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కౌన్సిలింగ్ వరకు నేను ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఏపీ పీజీ సెట్ అఫీషియల్ వెబ్సైట్. మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో మనకు రిజల్ట్స్ వచ్చేసి ఎల్లుండి 25th జూన్ రోజు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. అంటే 25th జూన్ రోజు మార్నింగ్ 11 తర్వాత రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు. టైం అయితే ఇవ్వలేదు, మ్యాక్సిమం ఈవినింగ్ టైమే రిలీజ్ చేస్తారు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి, 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ రిజల్ట్స్ కానీ ర్యాంక్ కార్డు కానీ కొత్త ఆప్షన్ అయితే వస్తుంది. 25th జూన్ మార్నింగ్ 11 తర్వాత ఎప్పుడైనా కొత్త ఆప్షన్ రిజల్ట్స్ ఆర్ ర్యాంక్ కార్డ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఇప్పుడు నేను చూపించే వెబ్సైట్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ఇది లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ జరిగిన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైతే 2025 కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ వెబ్సైట్ని అయితే తీసేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ముందే మీకు ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో వస్తుందో చెక్ చేసి పెట్టుకోండి ఈ వెబ్సైట్ తీసేసే ముందే. సో నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను కదా, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని చెప్పి లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆర్ మీకు ఏ కాలేజ్లో వస్తుందని అనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఏకేఎన్యు ఎంఎస్ఎన్ క్యాంపస్ చూసుకుంటున్నా. మీరు ఏ కోర్సు, ఇందులో ఏ కోర్సు ఆ కోర్స్ మీద సెలెక్ట్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి మ్యాథ్స్ అని సెలెక్ట్ చేస్తున్నా. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత ర్యాంక్ వాళ్ళకి వచ్చింది. ఎస్సీ వాళ్ళకైతే 680 వరకు వచ్చింది. ఒక 10-20 ర్యాంక్స్ అటు ఇటు. 498 ఉన్న వాళ్ళకి ఓసీకి వచ్చింది, 304 వాళ్ళకి ఓసీకి వచ్చింది. ఈ విధంగా మీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చూసుకుందాం. ఎంఏ పొలిటికల్ సైన్స్ చూసుకుంటే చూడండి 605 ర్యాంక్ వాళ్ళకి ఎస్టీకి వచ్చింది, 302 వాళ్ళకి బీసీడీకి వచ్చింది, 468 వాళ్ళకి ఎస్టీకి వచ్చింది. ఆ విధంగా మీకు ఏ క్యాంపస్లో కావాలంటే, కొంతమంది నాకు ఆ యూనివర్సిటీలో వస్తుందా అని అడుగుతున్నారు. ఆ యూనివర్సిటీలో రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి అనేది ముందే చెక్ చేసి పెట్టుకోండి. నేను ముందే చెప్తున్నా, ఈ వెబ్సైట్ 10 to 15 days మాత్రమే అవైలబిలిటీలో ఉంటుందో ఉండదో కూడా తెలియదు. వన్స్ 2025 కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఈ వెబ్సైట్ అయితే తీసేస్తారు. సో లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్ వాళ్ళకి ఇక్కడైతే రావడం జరిగింది. మీకు ఏ కాలేజీలో కావాలనో ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.